వెల్కమ్ టు జ్ఞాన్ ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం వ్యయాధిపతి ఉన్న స్థానం, వ్యయాన్ని తీసుకుని వచ్చే సంబంధాలు అనే అంశం. ఇక అన్ని జాతకాల్లోనూ 12వ స్థానం వ్యయస్థానం. ఈ 12వ స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానం ద్వారానే మనకు అనేక వ్యయాలు ఉంటాయి. ఇందులో ఇరు ఆధిపత్యం కలిగిన గ్రహాలు కూడా ఉంటాయి. 2 ఆధిపత్యాలున్నా కానీ వ్యయం అనేది కొన్ని నిర్దిష్ట సంబంధాల వల్లనే ఎక్కువగా జరుగుతుంది. లగ్నం మొదలు 12 భావాల్లో వ్యయాధిపతి ఉంటే ఏ సంబంధాల ద్వారా ఎటువంటి వ్యయాన్ని మనం సంధిస్తామనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. 12వ స్థానాధిపతి వ్యయాధిపతి విదేశీ జీవితాన్ని ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు, తల తప్పించుకొని తిరిగేట్లు చేసేవాడు, ముగింపును ఇచ్చేవాడు. ఈ వ్యయాధిపతి లగ్నాన్ని కనెక్ట్ అయ్యారంటే జాతకుడే పూర్తిగా వ్యయానికి బాధ్యతను వహిస్తాడు. అతని చర్యలు, ఆలోచనలు, నడవడికలే పూర్తిగా వ్యయాన్ని ఏర్పరచుతాయి. వ్యయాధిపతి లగ్నంతో కనెక్ట్ అవుతే జాతకుడు ఎల్లప్పుడూ అధిక ప్రయాణాలను చేస్తాడు. దానివల్లనే వ్యయాన్ని, నష్టాన్ని ఎదుర్కొంటారు. కానీ అనుభవ విజ్ఞానం దొరుకుతుంది. ఉదాహరణకు మేషలగ్న జాతకులకు గురువు లగ్నంలో దిగ్బలంలో ఉన్నారంటే గొప్ప కోసం, మన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని ప్రశంసల కోసం వ్యయాన్ని చేస్తారు. వీక్షించే స్థానాల ద్వారా కూడా వ్యయాన్ని పొందుతారు. 5వ స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి సంతానం కోసం చాలా వ్యయాన్ని చేస్తారు. దేవాలయాలకు చాలా ధనం ఖర్చు చేస్తారు. కులదైవాన్ని పూజించడానికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు. 7వ స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి పార్ట్నర్స్ కోసం అధిక డబ్బు ఖర్చు చేస్తారు. సొసైటీ కోసం ఖర్చు చేస్తారు. 9వ స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి పితృవర్గ సంబంధాల కోసం అధిక వ్యయం చేస్తారు. ఇక 2వ స్థానంలో వ్యయాధిపతి ఉన్నారు. కుటుంబ సంబంధాల కోసం వ్యయం, కుటుంబ సభ్యులే వ్యయాన్ని తీర్మానిస్తారు. వీళ్ళ మాట వ్యయాన్ని తీర్మానిస్తుంది. డబ్బు సంపాదన కోసం తిరగడానికి వ్యయాన్ని సంధిస్తారు. 3వ స్థానంలో వ్యయాధిపతి ఉంటే 3వ స్థానం అనేది సహోదర స్థానం, ధైర్య వీర్య స్థానం, స్నేహితులను సూచించే స్థానం. ఈ 3వ స్థానంలో వ్యయాధిపతి ఉన్నప్పుడు సాహసోపేతమైన చర్యల ద్వారా వ్యయాన్ని పొందుతారు. స్నేహితుల వల్ల ఆదాయం ఉండదు కానీ వ్యయమే ఉంటుంది. కూడా పుట్టిన వారి ద్వారా వ్యయం ఉంటుంది. అగ్రిమెంట్స్ ద్వారా వ్యయం, పరిచయాలను సూచించే స్థానం కాబట్టి పరిచయాల ద్వారా అధిక వ్యయం ఏర్పడుతుంది. 4వ స్థానంలో వ్యయాధిపతి ఉంటే 4వ స్థానం సుఖస్థానం కాబట్టి తన సుఖం కోసం వ్యయం, ఆస్తిపాస్తుల కోసం వ్యయం, దాని ద్వారా ఏర్పడే విల్లంగాలను పరిష్కరించడం కోసం వ్యయం, ఆరోగ్యం కోసం వ్యయం, చదువు, వాహనం వంటి విషయాలకు వ్యయాన్ని సంధిస్తారు. దాయాది వర్గం ద్వారా వ్యయం అధికంగా ఏర్పడుతుంది. ఇక వ్యయాధిపతి 5వ స్థానంలో ఉన్నారంటే ప్రేమ వ్యవహారాల కోసం వ్యయం, పిల్లల కోసం వ్యయం, కులదైవం కోసం వ్యయం, గౌరవం కోసం వ్యయం, షేర్ మార్కెట్లో వ్యయం, ఇవన్నీ 5వ స్థానం ద్వారా ఏర్పడే వ్యయం అని తీసుకోవాలి. సో 5వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉన్నారంటే ఏ స్థితిలోనైనా సరే డౌన్ఫాల్ అనేది ఉండే తీరుతుంది. 6వ స్థానంలో వ్యయాధిపతి ఉంటే నేరుగా తన స్థానమైన వ్యయస్థానాన్నే వీక్షిస్తారు. రుణాల ద్వారా వ్యయం, వ్యాధుల వల్ల వ్యయం, అనవసర గొడవలు, కోర్టు కేసుల వల్ల వ్యయం ఏర్పడుతుంది. అయితే ఇది ఒక విధంగా విపరీత రాజయోగాన్ని ఏర్పరచుతుంది. ఎలా అంటే వ్యయాలు అధికంగా సంధించి విజయానికి అవకాశాలు సృష్టిస్తుంది. తర్వాత 7వ స్థానంలో వ్యయాధిపతి జీవిత భాగస్వామి ద్వారా వ్యయం, ఒకటికి మించిన వివాహాలు చేసుకోవడం ద్వారా ఏర్పడే వ్యయం, భాగస్వాముల ద్వారా వ్యయం, సొసైటీ ద్వారా వ్యయం ఏర్పడుతుంది.
వ్యయాధిపతి అష్టమ స్థానంలో ఉంటే ఇది ఒక విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. ఆకస్మిక అదృష్టం, ధనం కోసం వెతకడం వల్ల ఏర్పడే వ్యయం, ఆకస్మికంగా పరిచయమయ్యే వ్యక్తుల వల్ల వ్యయం. 12వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు తన వస్తువులను ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అన్నోన్ పీపుల్ వల్ల వీళ్లకు కష్టం, నష్టం, వ్యయం ఏర్పడుతుంది. విపరీత రాజయోగాన్ని ఏర్పరిచే రూల్ ఉన్నా ఇలాంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. 9వ స్థానంలో వ్యయాధిపతి పితృవర్గం, అదృష్ట అవకాశాలు, గురు మార్గుల కోసం వ్యయం, మీ ప్రయత్నాల ద్వారా దూర ప్రయాణాల కోసం, దైవ సన్నిధి కోసం, తండ్రి కోసం వ్యయం ఏర్పడుతుంది. జీవన స్థానమనే 10వ స్థానంలో వ్యయాధిపతి ఉన్నప్పుడు వృత్తి వ్యాపారాల కోసం వ్యయం, సహ ఉద్యోగుల కోసం వ్యయం, పనిచేసే ప్రదేశంలో ఏర్పడే పరిచయాల కోసం వ్యయం, జీవిత భాగస్వామి శ్రేయస్సు కోసం వ్యయం, పిల్లల రుణం తీర్చడం కోసం వ్యయం. ఎందుకంటే 5వ స్థానానికి 6వ స్థానం 10వ స్థానం. సహోదరుల కోసం వ్యయం, 3వ స్థానానికి 8వ స్థానం 10వ స్థానం. పూర్వీకాన్ని నశింపజేసేది 10వ స్థానం. ఇక 11వ స్థానంలో వ్యయాధిపతి ఉంటే వ్యయానికి వ్యయస్థానంలో అన్నప్పుడు ఇది పెద్దగా నెగటివ్ అని తీసుకోకూడదు. అయితే ఇందులో మీ అభిలాషలు ఉంటాయి కాబట్టి మీ అభిలాషలు తీర్చుకోవడం కోసం వ్యయం, పెద్ద సహోదరులు లేదా పెద్ద మనుషుల ద్వారా ఏర్పడే వ్యయం, ఒకటికి మించిన విషయాల కోసం ఆశపడడం ద్వారా ఏర్పడే వ్యయం అని చెప్పవచ్చు. ఇక వ్యయాధిపతి తన స్వంత భావమైన 12వ స్థానంలోనే ఉండడం వల్ల నిద్ర చెడిపోతుంది. మోక్షాన్ని వెతకడం, రహస్య విషయాలు తెలుసుకోవడం కోసం, ముఖం తెలియని వ్యక్తుల ద్వారా వ్యయం, కొత్త విషయాలను కనుక్కోవడం కోసం, కొత్త వ్యవహారాల కోసం, కొత్త సంబంధాలు మరియు దాని ఫలితంగా జీవితంలో ఎదుర్కోవలసిన వ్యయాన్ని సంధించడం జరుగుతుంది. సో వ్యయాధిపతి ఏ స్థానంలో ఉంటారో ఆ స్థాన రీతిగా మీరు చాలా అదనపు జాగ్రత్తగా ఉండడం అవశ్యం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.